వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మన టాపిక్ పల్నాడు బ్రహ్మనాయుడు చరిత్ర గురించి తెలుసుకుందాం. పల్నాటి బ్రహ్మనాయుడు 12వ శతాబ్దంలో జీవించిన ప్రముఖుడు. ఆయన కృష్ణానది తీరాన ఉన్న పల్నాడు ప్రాంతంలో పాలకుడుగా, తెలుగునాట గొప్ప సైన్యాధికారిగా మరియు క్షత్రియ జాతీయతకు మద్దతుగా నిలిచాడు. పల్నాడు అంటే ప్రస్తుత గుంటూరు జిల్లాలో ఉన్న ఒక ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఏలిన పాలకులు హాయమస్త్రులు. వీరిని హాయామ రాజులు అని కూడా పిలిచేవారు. ఈ వంశానికి చెందిన నలమలేశ్వరుడు మరియు దుర్గ నాయకుడు అనేవారు. బ్రహ్మనాయుడు ఈ వంశానికి సంబంధించి ప్రధానమంత్రిగాను, సైన్యాధిపతిగాను సేవలు అందించారు. బ్రహ్మనాయుడు పాత్ర: సామాజిక సమత్వం. బ్రహ్మనాయుడు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించేవారు. తక్కువ కాలంలో కులాల వారికి కూడా ప్రాముఖ్యత ఇస్తూ సామాజిక అణచివేతను నిరోధించేవారు. అతని ప్రసిద్ధి అంతగా పెరగటానికి కారణం కూడా ఇదే. వీర పరాక్రమం: బ్రహ్మనాయుడు యొక్క సైనిక క్రమశిక్షణ మరియు వ్యూహ కల్పన ఎంతో శక్తివంతమైనది. అతను పల్నాటి యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. పల్నాటి యుద్ధం 1180 ప్రాంతంలో జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్ర యుద్ధం తీరంలోనిదని, రెండు వర్గాల మధ్య జరిగిన గొప్ప యుద్ధంగా పరిగణిస్తారు. ఈ యుద్ధం దుర్గనాయకుడు మరియు బ్రహ్మనాయకుడు మద్దతు ఇచ్చిన వర్గం మరియు మరో వర్గమైన నలమెల్ల రాజు, నరసింహరాజు మధ్య జరిగింది. బ్రహ్మనాయుడు తన సైనిక వ్యూహాలతో ఎంతో పేరు పొందాడు. కానీ యుద్ధం చివరకు నాయకుడుకు వ్యతిరేకంగా ముగిసింది. బ్రహ్మనాయుడు ప్రాశస్త్యం తెలుసుకుందాం. పల్నాటి బ్రహ్మనాయుడు పేరుతో సాహిత్యంలో, చరిత్రలో మరియు పలు కవిత్వాలలో ప్రస్తావించబడ్డాడు. తెలుగు జానపద గాథలలో ఈయన పాత్ర మరింతగా నిలిచిపోయింది. బ్రహ్మనాయుడు పాత్రకు సంబంధించిన కథలు ప్రత్యేకంగా పల్నాటి వీర చరిత్ర రూపంలో అందరికీ ప్రసిద్ధమైనవి. అతని పాత్ర సామాజిక న్యాయం కోసం పోరాటం, సామాజిక సమానత్వం మరియు ప్రజల హక్కుల పరిరక్షణకు నిలువెత్తు నిదర్శనం. చూశారు కదా నా వీడియో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేసుకోండి. జై హింద్.